నెల్లూరు నగరంలోని వాగ్దా స్కూల్లో ఆస్ట్రో సమ్మిట్ ఘనంగా నిర్వహించారు. ఇందులో నర్సరీ నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ రకాల ఎగ్జిబిట్లను వారు ప్రదర్శించారు. సైన్స్కే కాకుండా అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అలాగే దక్ష యజ్ఞం అనే నాటకాన్ని చిన్నారులు ఎంతో చక్కగా ప్రదర్శించారు. జంక్ ఫుడ్, హెల్దీ ఫుడ్ వేషధారణలోనూ అలరించారు. పలు రకాల వర్కింగ్ మోడల్స్ ప్రయోగాలు అబ్బురపరిచాయి. ఆస్ట్రోనట్స్ గాను ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతకు అద్దం పట్టేలా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు కరెస్పాండెంట్ శ్రీనివాసులు చెప్పారు. చిన్నారుల్లో ఎంతో చక్కగా కన్నులు కట్టినట్టుగా వేషధారణలతో వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రాజెక్టులను ప్రతి ఒక్కరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రీ ప్రైమరీ పిల్లలు జంక్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ మీద అవేర్నెస్ కోసము దీనికి అనేక రకాల యాక్టివిటీస్ చేసినారు. అదే కాకుండా మరియు వివిధ వృత్తుల యొక్క విలువలను అనగా అంటే డాక్టర్స్ కానీ, లాయర్లు కానీ, ఫిషర్మ్యాన్స్ కానీ ఈ విధంగా చాలామంది వివిధ వేషధారణలలో వేసుకో రావడం జరిగినది. 1980sలో అంటే అంతరించిపోతున్న ఆటలు అని చెప్పని చిన్నప్పుడు మనం ఏ అయితే ఆటలు ఆడుకున్నామో బారాలాట కానీ, గిల్లంకోడి కానీ, గోలికాయలు కానీ అవన్నీ కూడా ఒక 25 ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా దక్ష యజ్ఞము, ఈ సంవత్సరం దక్ష యజ్ఞం జరిపినాము. 15 మంది పిల్లలు మేకప్లు చేసుకొని వాళ్ళు ఒక నాటకం రూపంగా చేసినారు.